దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న శ్రీరామక్షేత్రం భద్రాచలం చారిత్రాత్మకంగా పౌరాణికంగా అపారమైన మహిమ కలిగిన ఈ క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించాలన్న ఆరాటంతో లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి కళ్యాణ దర్శనం కలిగితే జన్మ ఫలించిందని భావిస్తారు. భక్తి, శ్రద్ధ, ప్రేమ, పరమార్థం ఇవన్నీ ఒకే చోట కలగలిసి ఈ కళ్యాణ వేడుకల్లో ఆధ్యాత్మిక సందడి చేస్తాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున రామభక్తులు తరలివస్తున్నారు. అందుకనుగుణంగా రామయ్య కళ్యాణం సకల సౌకర్యాలతో శోభాయమానంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. శ్రీరాముల వారి కళ్యాణానికి భద్రాచలంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2015 తర్వాత మొదటిసారిగా కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తుండగా దేశ విదేశాల నుంచి వేలాది భక్తులు రానున్నారు. కళ్యాణం, పట్టాభిషేకం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం 10:30 నుంచి 12:30 వరకు రాములోరి కళ్యాణం జరగనుంది. 7న ఇదే సమయానికి మహా పట్టాభిషేకం ఉంటుంది. రామయ్య పెళ్లికి దేవతల్ని ఆహ్వానించే ప్రక్రియగా ఘనంగా ధ్వజారోహణం జరిగింది. యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలు జరిపారు. భద్రాచలంలో ఈసారి భక్తుల సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తూ ప్రత్యేక క్యాంపులు, అత్యవసరమైన వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, దాని తర్వాత యజ్ఞోపవీత, ద్వితీయ యజ్ఞోపేతారణం, తర్వాత మాంగళ్య పూజ. ఎక్కడైనా కూడాను 2 మాంగళ్యాలే ఉంటాయి, కానీ ఇక్కడ భద్రాచల క్షేత్రంలోనూ 3 మాంగళ్యాలు ఉంటాయి. సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం, తర్వాత మాంగళ్య ధారణ, ఈ 3 సూత్రములతో కావిస్తారు. దూర దర్శన మాధ్యమాల్లోనూ వారిని చూచి సేవించి తరించాలని చెప్పేసి కోరుకుంటూ కూడాను శ్రీరామచంద్రుల వారి యొక్క కళ్యాణాక్షతలు మీ అందరికీ సకల శుభాల్ని ప్రసాదించుగాక. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని 26 సెక్టార్లుగా విభజించి టెంట్లు వేశారు. విఐపి, వివిఐపి కళ్యాణం టికెట్ ధరల ప్రకారం సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఎండ, వేడి, ఉక్కపోతతో భక్తులు ఇబ్బంది పడకుండా ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కొత్తగా వాటర్ స్ప్రింక్లర్లు, ఫాగ్ మిస్ట్ ఏర్పాటు చేశారు. అన్ని సెక్టార్లలో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. అన్నదానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా రూట్ మ్యాప్లు కూడా అందుబాటులో ఉంచారు. భద్రాద్రి రామయ్య కళ్యాణంలో భక్తులు అత్యంత ప్రీతికరంగా భావించే ముత్యాల తలంబ్రాల పంపిణీకి 80 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 200 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం పంపిణీకి 19 కౌంటర్లలో 2 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచారు. 35 ప్రాంతాల్లో 350 మంది కార్మికులు పారిశుద్ధ్య పనులు చేయనున్నారు. 3 ఎస్పీలు, పలువురు ఏసీపీలు, ఎస్ఐలు, 300కు పైగా కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. ప్రతి సెక్టార్కు ప్రత్యేక అధికారి భద్రత కల్పించనున్నారు. విఐపీల కోసం ప్రత్యేక హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. భద్రాచలం మన కళ్యాణ మండపంలో మనం చూస్తున్నాము, అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఈసారి వస్తున్నారు. అండ్ ఈసారి వినూత్నంగా అందరికీ సౌకర్యం కలిగించే ప్రయత్నం మాది ఉంది. తప్పకుండా వచ్చే భక్తులందరికీ ఒకటే నా విజ్ఞప్తి ఉంది, దట్ అందరికీ తలంబరాలు, లడ్డు కౌంటర్స్ పుష్కలంగా మేము ఏర్పాటు చేశాము. ఎక్కడా కూడా హడావిడిగా ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దయచేసి మీరు వచ్చి ప్రశాంతంగా మంచి దర్శనం తీసుకోండి. అండ్ మీకు ఒక మంచి అనుభవం ఉండాలని మా కోరిక. శ్రీరామనవమి విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా పనిచేస్తున్నారు. రామయ్య కళ్యాణ ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలతో భద్రాచలం భక్తి పారవస్యంతో నిండిపోయింది.